ఏలూరు జిల్లా ముస్నూరు మండలంలో యువకుడిపై దాడి చేయడం కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని చెట్టుకు కట్టేసి కర్రలతో దాడి చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. మండవల్లి మండలం కానకొల్లు గ్రామానికి చెందిన సాయి దుర్గా పోస్ట్ విమెన్ గా పనిచేస్తున్నారు. మండవల్లికి గ్రామానికి పల్లం సాయిచంద్, సాయి దుర్గా 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా అంగీకరించలేదు. వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజున ఇరు కుటుంబాల నుంచి తమకు ప్రాణహాని ఉందని మండవల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే సమయంలో యువకుడు వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో కోపోద్రిక్తులైన యువతి తల్లిదండ్రులు యువకుడిపై దాడి చేశారు. యువతి తల్లిదండ్రులు వచ్చి యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువతిని అక్కడి నుంచి బలవంతంగా కారులో తీసుకువెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ముస్నూరు మండలంలో యువకుడిపై దాడి చేయడం కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని చెట్టుకు కట్టేసి కర్రలతో దాడి చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన సాయి దుర్గా పోస్ట్ విమెన్ గా పనిచేస్తున్నారు. మండవల్లి గ్రామానికి చెందిన పల్లం సాయిచంద్, సాయి దుర్గా 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా అంగీకరించలేదు. వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు ఇరు కుటుంబాల నుంచి తమకు ప్రాణహాని ఉందని మండవల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే సమయంలో యువకుడు వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో కోపోద్రిక్తులైన యువతి తల్లిదండ్రులు యువకుడిపై దాడి చేశారు. యువతి తల్లిదండ్రులు వచ్చి యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువతిని అక్కడి నుంచి బలవంతంగా కారులో తీసుకువెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ముస్నూరు మండలంలో యువకుడిపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, న్యూజివీడు నియోజకవర్గంలోని రమణక్కపేటలో ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పి సాయిచంద్ అనే యువకుడిని తీవ్రంగా చెట్టు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన అయితే ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ఇతను ముస్నూరు మండలంలోని రమణక్కపేటలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి సాయి దుర్గను 8 ఏళ్లుగా సాయిచంద్ కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమానంతరం ఇటీవలే ఈ రమణక్కపేటలో ఉన్నటువంటి పోస్ట్ ఉమెన్ గా కూడా ఆమె సాయి దుర్గ పనిచేస్తా ఉంది. తల్లిదండ్రులు అయితే వీళ్ళ ప్రేమను అంగీకరించకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఏలూరులో గంగానమ్మ ఆలయంలో వీళ్ళు ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. ఆ ప్రేమ వివాహానికి సంబంధించిన వీడియోలను సాయిచంద్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో సాయి దుర్గ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. సాయిచంద్ను చూసిన యువతలు వెంటనే అతన్ని అక్కడే ఉన్నటువంటి స్తంభాన్ని కట్టేసి తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా రాళ్లతో, కర్రలతో సాయి దుర్గ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా దాడికి పాల్పడి అనంతరం ఆ సాయి దుర్గని కూడా అక్కడ నుంచి కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలు ఏదైతే ఉన్నాయో చెట్టు కట్టేసి సాయిచంద్ మీద దాడికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సాయిచంద్ కూడా స్థానికంగా ఉన్నటువంటి ముసునూరు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.